ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, చావు దగ్గర ఎలా ఉండాలి, చావు దగ్గర చనిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇటువంటి సంస్కారం అన్నా మీ మంత్రులకి నేర్పితే కనీసం సమాజం మీ పట్ల ఏహిక భావంతో అసహించుకునే ధోరణన ఆగుతుంది. అంత నీచంగా మాట్లాడటం, నీచంగా ప్రవర్తించటం, కుసంస్కారంగా వ్యవహరించటం కట్టిపెట్టమని చెప్పని, ఇప్పటికైనా వారు ఎవరైతే వాళ్ళ ప్రమాదంలో మరణించారో, 8 మంది మరణించారు, మరొక 5గురో 6గురో చావుతో పోరాటం చేస్తున్నారు బతికి రావటం కోసం. వారి స్ఫూర్తిగా తీసుకుని నాకొక్క పార్లమెంట్ మెంబర్, ఒక్క ఎంపీ ఉంటే చాలు, నేను అసెంబ్లీలో నేను ఒక్కనున్నా చాలు, దున్నేస్తానని చెప్పని ఖాళీగా ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికినటువంటి ఈ నాయకులు ఇవాళ పైన కింద వీరే అంతా చక్రం తిప్పుతున్నామని చెప్తున్నారు, అంతా మేమే అని చెప్తున్నారు. ఈ స్థితిలో మీరు క్యాప్టివ్ మైండ్ కేంద్ర ప్రభుత్వంతో కేటాయించేలా, కనీసం వీరి మరణం అన్నా, ఈ కార్మికుల యొక్క మరణంతో అయినా మీరు కనువిప్పు చేసుకుని మీరు క్యాప్టివ్ మైన్ ఇప్పించటానికి, ఆ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడటానికి నిజాయితీతో పనిచేయమని చెప్పని, అలాగే కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరో మీ కార్యకర్త గ్రామ కక్షల్లో మర్డర్ అయిపోతే అతనికి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సరళి వల్ల, ఆలోచన విధానం వల్ల ఇవాళ స్టీల్ ప్లాంట్లో 8 మంది ఇప్పటికి మరణించారు. మరి ఈ కుటుంబాల పరిస్థితి ఎవరు ఆదుకుంటారు? తక్షణం వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగాలు ఇచ్చేలా ఆలోచన చేయమని నిర్ణయం తీసుకోమని చెప్పని, ఇలా కాంపెన్సేషన్ కూడా నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అయితే వైజాగ్లో ప్రమాదం జరిగినప్పుడు ఎలా అయితే ఇచ్చిందో కాంపెన్సేషన్, అదే స్థాయిలో ఈటి మనుషులను తీసుకురాలేం. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మనుషుల్ని, ప్రమాదంలో మరణించినటువంటి మనుషుల్ని మళ్ళీ మనం తీసుకురాలేం. కానీ వారి కుటుంబాలకు అండగా ఉండటంలో మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించమని, మనం మనుషుల్లాగా రాజకీయ నాయకులు అవసరం ఉంటే అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారం ఉంటే వేరొక రకంగా కాకుండా ఎప్పుడైనా అధికారం ఉన్నా లేకున్నా మనుషుల్లాగా ప్రవర్తించడం నేర్చుకోమని చెప్పని నేను హితవు చెప్తున్నాను.